గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ క్వశ్చన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ బాలాజీ గారు అడుగుతున్నారు. ఆయన ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ రిలేటెడ్గా క్వశ్చన్ పంపించారు. నేను ఈ హాస్పిటల్ రిలేటెడ్గా చదవాలంటే యాన్యువల్ రిపోర్ట్ తప్పించి వేరే స్టడీ మెటీరియల్ ఏమైనా ఉంటే చెప్తారా అని అడుగుతున్నారు. అండ్ హాస్పిటల్ రిలేటెడ్ వ్యూ అడుగుతున్నారు. ఫస్ట్ వ్యూ గురించి చెప్పేస్తాను. ఎవరైతే మిగిలిన వ్యూవర్స్కి అసలు ఈ హాస్పిటల్ గురించి ఐడియా లేదో, ఇది అపోలో గ్రూప్ హాస్పిటల్ గైస్. చాలామంది తెలియదు. ఇంద్రప్రస్థ పేరు చూడగానే ఇది అపోలో గ్రూప్ అనుకోరు. అపోలో గ్రూప్ ప్రమోట్ చేసిన హాస్పిటల్, కాకపోతే కంప్లీట్లీ అపోలో గ్రూపే ప్రమోట్ చేయదు. అపోలో గ్రూప్కి కొంచెం స్టేక్ ఉన్నది, ఢిల్లీ గవర్నమెంట్ కూడా కొంచెం స్టేక్ ఉన్నది అన్నమాట. ఓన్లీ ఢిల్లీలోనే వీళ్ళు హాస్పిటల్ రన్ చేస్తుంటారన్నమాట. అండ్ నేను అపోలో అనగానే అగైన్ కొంతమంది అపోలో ఒక పిఈ మల్టిపుల్ ఈవీఏ బీటా మల్టిపుల్ చూసి దీనిది పిఈవీఏ బీటా మల్టిపుల్ చాలా చీప్గా ఉన్నది, సో చాలా చీప్గా ట్రేడ్ అవుతుంది స్టాక్ అనుకోగలరు. నువ్వు అలా తీసుకోలేవు. ప్రైవేట్ హాస్పిటల్తో స్ట్రైట్ అవే మన వాల్యుయేషన్స్ పరంగా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ ఎర్నింగ్స్ వీళ్ళకన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు నార్మల్ పేషెంట్స్తో పాటు ఈవెన్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్ కదా, సో సర్వీస్ ఓరియంటెడ్గా కూడా వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకని వీళ్ళు మార్జిన్స్ మిగిలిన ఆల్రెడీ లిస్టెడ్ హాస్పిటల్స్ లైక్ మనం అపోలోతో కానీ, రెయిన్బోతో కానీ, ఆర్ కిమ్స్తో కానీ ఇలాంటి హాస్పిటల్స్తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ మీకు లోవర్ సైడ్లోనే కనబడతాయి అన్నమాట. సో మనం స్ట్రైట్ అవే పేర్ టు పేర్ పిఈ మల్టిపుల్ అండ్ ఈవీఏ బీటా మల్టిపుల్ కంపేర్ చేయకూడదు. బట్ నార్మల్గా ఈవెన్ పియర్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే వీళ్ళు తక్కువలో ట్రేడ్ అవుతారు. కానీ ఎంత తక్కువలో ట్రేడ్ అవుతున్నా కూడా ఇప్పుడు కూడా యాక్చువల్లీ వన్ ఆఫ్ ద చీపెస్ట్ స్టాక్గా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్కి ఇది అపోలో గ్రూప్ అని తెలియదు కదా. కాకపోతే దెర్ ఈస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా. నేను లాస్ట్ టైం ఈ కంపెనీ రిలేటెడ్ చదివినప్పుడు చూసింది ఏంటంటే ఒక పిల్ నడుస్తున్నది అన్నమాట. వీళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి కదా పూర్ పీపుల్కి. ఈ ట్రీట్మెంట్తో పాటు కన్స్యూమబుల్స్ అండ్ అలాగే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక పిల్ అయితే నడుస్తుంది. దాని రిలేటెడ్ జడ్జ్మెంట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ వచ్చేసినట్టయితే ఆ రిస్క్ వెళ్ళిపోయినట్టు, రానట్టయితే మాత్రం అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఒకవేళ వీళ్ళకి అగేన్స్ట్గా వచ్చినట్టయితే మాత్రం అగైన్ వీళ్ళ మార్జిన్స్ మీద, ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. ఓవరాల్గా వ్యూ అయితే హాస్పిటల్ పరంగా ఎస్ ఇట్స్ ఎ గుడ్ హాస్పిటల్, కాకపోతే సిమిలర్ వాల్యుయేషన్స్లో మనం మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్తో కంపేర్ చేయకూడదు. నో డేటా పరంగా మనం ఇంకేమైనా దొరుకుతాయా అన్నట్టయితే వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రమోటెడ్ హాస్పిటల్ కాబట్టి మీకు మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా మంచి అట్రాక్టివ్ ప్రెజెంటేషన్లు కానీ రిపోర్ట్స్ కానీ దొరకవు. ఓన్లీ క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్ మీరు గూగుల్ చేసినట్టయితే దొరకచ్చు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అలాగే కొన్ని బ్రోకరేజెస్ ఎవరైనా కవర్ చేస్తే అలా దొరకచ్చు. అవి తప్పించి మీకు మిగిలిన పెద్ద డేటా అయితే దీని రిలేటెడ్గా దొరకదండి. మన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోని లైక్ చేశారా? వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా #AskMoneyPerson కింద కామెంట్ సెక్షన్లో రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. మంచి క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ షోలో పికప్ చేసేస్తాం. మన నెక్స్ట్ క్వశ్చన్ జయంత్ అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పంపించారు. మెడ్ప్లస్లో సేమ్ డ్రగ్స్ 50 to 80% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. అండ్ ఫుట్ఫాల్ కూడా బాగా పెరుగుతుంది. మా ఆంటీ మంత్లీ మెడికల్ బిల్ బీపీ అండ్ షుగర్ ట్యాబ్లెట్స్ కోసం ఏదైతే అవుతుందో అది ₹2,000 వరకు తగ్గాయి. అండ్ మెడ్ప్లస్ దీనికి సబ్స్క్రిప్షన్ కాస్ట్ కింద తీసుకుంటుంది జస్ట్ ₹500. వాట్స్ యువర్ వ్యూ ఆన్ మెడ్ప్లస్ స్టాక్? ఈజ్ ఇట్ గోయింగ్ టు డిస్రప్ట్ ఫార్మా ఇండస్ట్రీ? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఫార్మా ఇండస్ట్రీని డిస్రప్ట్ చేస్తుందా లేదా అనేది మీకు అర్థం కావాలంటే మనకి బ్రాండెడ్ జనరిక్ మధ్యలో డిఫరెన్షియేషన్ తెలియాలి. అండ్ మార్కెట్లోని ఈ 2 ఇండస్ట్రీస్ ఎలా ప్లే అవుతాయో మీకు అర్థం కావాలి. ఫస్ట్ బ్రాండెడ్ జనరిక్స్ గురించి మాట్లాడతాను. ఈ బ్రాండెడ్ జనరిక్స్ అంటే ఏంటంటే మనకి డాక్టర్ వేరియస్ బ్రాండ్స్ అని ప్రిస్క్రైబ్ చేస్తారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. డాక్టర్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో యాజ్ ఏ పేషెంట్ మనం సేమ్ బ్రాండ్ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వేరే బ్రాండ్తో మనకు సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుందో లేదో అని డౌట్ ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డాక్టర్ ఇచ్చిన ఏదైతే బ్రాండ్ ఉన్నదో అది కాకుండా మెడికల్ షాప్ వాళ్ళు ఈ బ్రాండ్ లేదు వేరే బ్రాండ్ ఉన్నదంటే మనం ఇష్టం లేకుండానే యాక్సెప్ట్ చేస్తుంటాం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లోని. ఆర్ కొంతమంది అది యాక్సెప్ట్ చేయని వాళ్ళు వేరే మెడికల్ షాప్ కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ బ్రాండెడ్ జనరిక్ పార్ట్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాండ్ మాలిక్యూల్ని ప్రిస్క్రైబ్ చేయమంటున్నారు కదా, కాకపోతే అది వచ్చిన తర్వాత చూద్దాం. కరెంట్లీ ఉన్న స్టేటస్ బట్టి చూసినట్టయితే మాత్రం ఈ బ్రాండెడ్ జనరిక్లోని డాక్టర్ ఈజ్ ద మోట్ అన్నమాట ఇండస్ట్రీస్కి. సో ఇక్కడ మీరు డిస్రప్షన్ అన్నారు కదా, ఐ డోంట్ థింక్ ఇక్కడ పెద్దగా డిస్రప్షన్ రాకపోవచ్చు అన్లెస్ ఆ రెగ్యులేషన్ వస్తే తప్పించి. రెగ్యులేషన్ వస్తే మేబీ సినారియోస్ మారచ్చు. సెకండ్ కేస్ జనరిక్.
నవ్వు ఈ బ్రాండెడ్ జనరిక్ ఏదైతే ఉన్నో దీంట్లోని యాక్చువల్ వీళ్ళు బ్రాండ్ బిల్డ్ చేయడం గురించి అని అండ్ అలాగే లాజిస్టిక్స్ రిలేటెడ్గా, సప్లై చైన్ రిలేటెడ్గా, ప్యాకేజింగ్ రిలేటెడ్గా వేరియస్ కాస్ట్లు కూడా పడతాయి. కంపెనీలు కూడా యాక్చువల్లీ బాగానే డబ్బులు సంపాదిస్తాయి. ఇక్కడ మేజర్ మనీ వస్తుంది. నవ్వు జనరిక్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ యాక్చువల్లీ మార్కెటింగ్ కాస్ట్ ఇవేవి ఉండవు. ప్యాకేజింగ్ రిలేటెడ్గా అట్రాక్టివ్ ప్యాకేజింగ్కి వీళ్ళు స్పెండ్ చేయక్కర్లేదు. చాలా వరకు కాస్టులు తగ్గిపోతాయి. కాబట్టి ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ 5 రూపాయలు మీకు దొరికినట్టయితే ఇక్కడ మీకు 50 పైసలకే దొరికే ఛాన్స్ ఉంటుంది చాలా కేసుల్లోనే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మన పేషెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 5 రూపాయల టాబ్లెట్ 50 పైసలు దొరుకుతుందంటే దీంట్లో మెడిసిన్ ఉన్నదా లేదో అని డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ డౌట్కి రీజన్ కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని జనరిక్ కంపెనీస్ పేషెంట్స్తో ప్లే చేస్తుంటారు. వాళ్ళు సరిపడా మెడిసిన్ ఉంచకపోవడం ఇలాంటి రిస్క్లు అన్నీ ఉంటాయి. బట్ కొన్ని ఇక్కడ కూడా ఒక బ్రాండ్తోని జనరిక్ బిజినెస్ని ఇక్కడితో కంపేర్ చేసినట్టయితే చాలా లో కాస్ట్ తీసుకొచ్చినట్టయితే డెఫినెట్లీ ఇక్కడ ట్రాక్షన్ పెరుగుతుంది. ఈ మార్కెట్ని మెడ్ప్లస్ అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నో వీళ్ళు ఏం చేస్తున్నారు, సేమ్ ట్యాబ్లెట్స్ని వేరే సిడిఎంఓ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో మెడ్ప్లస్ విన్లాస్ దగ్గర నుంచి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా అయితే నేను ఒక మేనేజ్మెంట్ టాక్లో విన్నాను. సో విన్లాస్ బయోటెక్ అనే కంపెనీ ఉంది కదా, ఇలాంటి వేరే సిడిఎంఓ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయించుకుని వీళ్ళు అవే మెడిసిన్ని లో కాస్ట్లో సేల్ చేస్తున్నారు. నో ఈ బిజినెస్ ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీని డిస్టర్బ్ చేస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే బ్రాండెడ్ జనరిక్ పార్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని డిస్టర్బ్ చేయాలంటే ఫస్ట్ డాక్టర్స్ యాక్చువల్ బ్రాండ్స్ బదులు ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ మాలిక్యూల్ ఏదైతే ఉన్నదో ఆ మాలిక్యూల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అది జరిగేంతకాలం వరకు ఈ బిజినెస్ అయితే కంప్లీట్లీ డిస్టర్బ్ చేయలేదు. బట్ ఎస్, ఓటీసీ బిజినెస్ అంటే ఓవర్ ది కౌంటర్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం డెఫినెట్లీ డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే ఓటీసీలోని మనం అక్కడికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిన ట్యాబ్లెట్ ఇవ్వు, లేకపోతే జలుబు వచ్చిన ట్యాబ్లెట్ ఇవ్వు అని అడుగుతుంటాం చూడండి. ఆ కేసుల్లో మాత్రం ఆ చిన్న చిన్న ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి మనం కొనే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం డెఫినెట్లీ డిస్టర్బ్ చేస్తుంది. కాకపోతే ఇది మీకు ఫార్మా సెక్టర్ రిలేటెడ్గా ఆన్సర్ అయినట్టయితే వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ రిలేటెడ్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు టెల్ యూ, మధుకర్ గారు నాకు తెలుసు. కాకపోతే ఆయన పరిచయం ఉన్నా కూడా మనం ఇన్వెస్టర్స్ కదా, మనం ప్రమోటర్స్ కాదు కదా. ప్రమోటర్స్ వ్యూ వెరీ వెరీ లాంగ్ టర్మ్ ఉంటుంది. వెరస్ ఇన్వెస్టర్స్కి ఒక 1 yearలో రిటర్న్ రాకపోయినా 2 yearsలో రిటర్న్ రాకపోయినా అట్లీస్ట్ ఒక 5 yearsలో కూడా మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కరెంట్ వాల్యుయేషన్స్ ఒకసారి చూసుకోండి. మేబీ ఫార్మస్యూటికల్ బిజినెస్ బాగా గ్రో అయ్యి వీళ్ళ ప్రాఫిటబిలిటీ గ్రో అయ్యి దెన్ ఈపీఎస్ మనకి బాగా గ్రో అయితే పీఈ మల్టిపుల్ తగ్గచ్చేమో. కరెంట్ పీఈ మల్టిపుల్ ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్స్పెన్సివ్ అన్నది నా వ్యూ. ఎస్, కంపెనీ అయితే నా వాచ్ లిస్ట్లో ఉన్నది, నేనైతే ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్నింగ్స్ బాగా పెరిగి మనకి గ్రోత్ ఉన్నట్టయితే దెన్ ఐ మైట్ లుక్ ఇన్ టు ఇట్. అట్ దిస్ మూమెంట్ నా వ్యూ ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ కంపెనీ అన్నది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే యాక్చువల్లీ నేమ్ అంత క్లియర్గా లేదు. I'm 34 years old. I'm having term insurance of 2 crore rupees on my name. I have investments in stocks. I have also started investing in SIP route of 5,000 rupees with 10% step up every year in mutual funds. Mere Asset Healthcare Fund for my 1.5-year-old son with a investment horizon of 15 years. As I would like to take part of the pharma rally with review of portfolio every 6 months, please suggest if I can invest in this fund, Mere Asset Healthcare Fund, or diversify 2,500 rupees in index and 2,500 in any thematic fund. Also let me know if minor mutual fund account need to be opened or invest in the same in my demat account. అండ్ ఈ ఫండ్ రిలేటెడ్గా నా వ్యూ షేర్ చేసే ముందు ఐ హ్యావ్ టు గివ్ యూ డిస్క్లోజర్. నా ఫ్యామిలీలో కొంతమంది అయితే ఈ ఫండ్ని హోల్డ్ చేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది హోల్డ్ చేస్తున్నారు. సో డిస్క్లోజర్ పార్ట్ అది. నా కమింగ్ టు మీ విషయంకి వచ్చేసరికి సింగిల్ థీమాటిక్ ఫండ్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ అండి. ఎందుకంటే ఆ థీమ్ వర్క్ అవునప్పుడు మనకి రిటర్న్ పెద్దగా రాదు కదా. సో డైవర్సిఫై చేయడమే బెటర్ అవుతుంది. నా వెన్ ఇట్ కమ్స్ టు మీ కిడ్ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా, మీ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా అంటే కిడ్ పేరు మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతారు. కాకపోతే కిడ్ పేరు మీద ఇన్వెస్ట్ చేయాలంటే కిడ్ పేరు మీద మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీరు గార్డియన్గా ఉండి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కిడ్ పేరు మీద స్టార్ట్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నది నా వ్యూ. ఎందుకంటే చాలామంది కిడ్ పేరు మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు హోల్డ్ చేస్తారు. మన పేరు మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలా అంటే మనం రోజు ఓపెన్ చేసి డీమ్యాట్ అకౌంట్ అనుకోండి, మనకు ఒక వారం తర్వాత రిటర్న్ రాకపోతే 6 నెలల తర్వాత రిటర్న్ రాకపోతే వీ టెన్ టు టేక్ హ్యూమన్ బయాసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం అన్నమాట. ఆ హ్యూమన్ బయాస్ని మనం అవాయిడ్ చేయాలంటే కిడ్ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ రమణారెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ మై కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్, థింకింగ్ టు ఇన్వెస్ట్ 10K per month through SIP. My time horizon would be 9 to 11 years. Is it better to invest in flexi cap fund or multi cap fund or small cap to get corpus of 60 to 70 lakhs? Please suggest if I need to increase my investment yearly. If so, what should be the percentage of
ఇంక్రీజింగ్ ఎస్ఐపి అమౌంట్. ఓకే, మీకు క్యాల్కులేటర్లోకి తీసుకెళ్ళి చూపిస్తానండి సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. మీరు ఇచ్చిన డేటా నేను ఆల్రెడీ ఇన్పుట్ చేస్తానండి టైం సేవ్ చేయడం కోసం. 10,000 రూపీస్ ఎస్ఐపి, 11 years అండ్ 12% రిటర్న్ తీసుకున్నాను ఈ పీరియడ్లోని. మీరు అలాగే మల్టీ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటున్నారు కాబట్టి సో 12% తీసుకున్నట్టయితే 11 years తర్వాత మీకు 26 lakhs వస్తుందండి. 60 to 70 lakhs అంటే డెఫినెట్లీ మీరు ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంక్రీజ్ ఎంత చేయాలన్నది ఇక్కడ పర్సంటేజ్, నేను లెట్స్ సే 5% వేసాను అనుకోండి, 5% అయితే 32 lakhs అవుతుంది. అదే 10% వేసాను అనుకోండి 39 lakhs అవుతుంది. సో యాక్చువల్ మీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొంచెం పెంచాల్సి రావచ్చు. 60 to 70 lakhs అయినట్టయితే మీరు ఈ 10,000 ఈచ్ కిట్ పేరు మీద లేకపోతే ఒక కిట్ పేరు మీద అని నాకు రాయలేదు. సో అదొక క్లారిటీ మిస్సింగ్. ఎనీవేస్ నేను మీకు క్యాల్కులేటర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఎంత ఇంక్రీజ్ చేయాలన్నది జస్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఇన్పుట్ చేస్తే సరిపోద్ది. ఒక 11 years తర్వాత మీరు ఇంకొన్ని ఇయర్స్ హోల్డ్ చేయగలరు అనుకోండి, అక్కడ ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్పుట్ చేసినట్టయితే ఈవెన్ ఎండ్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. మీకు ఇంక్రిమెంటల్ ఎస్ఐపి క్యాల్కులేటర్ అని చెప్పి ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాము. బట్ స్టిల్ వెనక్కి మీకు సర్చ్ చేయడం కష్టమైనట్టయితే ఈ ఆస్క్ మనీ పర్ షో రిలీజ్ చేసే ముందు మీకు మళ్ళీ క్యాల్కులేటర్ని రీషేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు అన్నమాట. కరెంట్ మీ 10,000 ఎస్ఐపి 11 years అంటే మాత్రం 60 to 70 lakhs అనేది వెరీ డిఫికల్ట్ అండి. అన్లెస్ మనం 10% కన్నా పెంచితే తప్పించి యూ కెన్ డూ దిస్ జగ్లింగ్. క్యాల్కులేటర్ యూస్ చేసి యూ కెన్ డూ దట్ జగ్లింగ్. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ క్యాల్కులేటర్ యూస్ చేసుకోండి సో దట్ మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది చాలా వరకు. నోటి సండే ఫండే టైం. ఈసారి సండే ఫండేలో సజెషన్ విషయంకి వచ్చేసరికి ప్రైమ్ మినీ, అమెజాన్ ప్రైమ్ మినీలోని హాఫ్ సి అని చెప్పి ఒక సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది, చూసాను. వెరీ గుడ్ సిరీస్, టీవీఎఫ్ సిరీస్. ఇది టీవీఎఫ్ బాగుంటాయి కదా, అలాగే ఇది కూడా బాగున్నది, డూ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ రవితేజ అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. థ్యాంక్స్ బ్రో. నా క్వశ్చన్, ఐఎమ్ ఏ 24-year-old and started earning 10 lakh per annum now. I thought of taking term insurance at this age for above 1 crore sum assured, but my LIC agent told me it's not worth taking term insurance now since I won't get any health related risk at this age. So he suggested me to take only accidental death and disability for half of the term insurance premium for next 10 years and save that another half of the amount by doing a SIP in LIC or mutual funds. Later on at 35 he told me to take term insurance until retirement. Now I want your suggestion on this bro. No, I don't agree with it. See, మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఇస్తాయి, మనం హెల్తీగా ఉన్నప్పుడే ఇస్తాయి కదా. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది యంగ్ ఏజ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీకు ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగిపోద్ది. అండ్ ఒకవేళ ఏదైనా హెల్త్ రిలేటెడ్ రిస్క్లు వచ్చాయనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీలు మనకి కవరేజ్ ఇవ్వవు. అండ్ వీ డోంట్ నో, మనం రేపు ఉదయాన్ని ప్రిడిక్ట్ చేయలేం కదా, రేపు ఉదయం ఎలా ఉంటుందో తెలియదు కదా. సో టర్మ్ ఇన్సూరెన్స్ యంగ్ ఏజ్లోనే తీసుకోవాలి. ఎస్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు అదర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సెల్ చేయడం కష్టం అవుతుంది కదా, అందుకని ఇలాంటి సజెషన్లు అయితే మార్కెట్లో మీకు వస్తాయి. హీ ఈజ్ నాట్ టెలింగ్ యూ ది రియాలిటీ. డోంట్ డూ ఇట్. బై ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ బై చేసిన తర్వాత మిగిలిన అడిషనల్ డబ్బులు ఏవైతే వాటిని సేవ్ చేయడానికి ప్రయత్నించండి. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గర కాంప్రమైజ్ అయ్యి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హీఈస్ యాక్చువల్లీ గివింగ్ యూ ఎ రాంగ్ అడ్వైస్. మన నెక్స్ట్ క్వశ్చన్ బాబు గారు అడుగుతున్నారు. ఆయన క్వశ్చన్ హోమ్ లోన్ రిలేటెడ్గా. నేను ఐటీ ప్రొఫెషనల్ని, నాకు 75 lakhs కన్స్ట్రక్షన్ రిలేటెడ్ హోమ్ లోన్ తీసుకున్నాను. నేను త్వరలోనే దీనికి ప్రీపే చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఇన్కమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నా 2 questions ఏంటంటే, నేను డైరెక్ట్గా బ్యాంక్కి ఏదైతే ప్రీపే చేద్దాం అనుకున్నా ట్రాన్స్ఫర్ చేసి లోన్ క్లియర్ చేయడం వుడ్ బి బెటరా, లేకపోతే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి 3 years వరకు దాని తర్వాత క్లోజ్ చేయడం వుడ్ బి బెటరా. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ అవుతుంది 9% అని అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్, నేను హోమ్ లోన్ని 3 yearsలో కంప్లీట్ చేయాలని ఏదైతే ఐడియా అనుకున్నానో, ఈజ్ ఇట్ ఏ గుడ్ ఐడియా? బికాస్ 65% నా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ నేను ఈఎంఐ అండ్ హోమ్ లోన్ ప్రీపేమెంట్ రిలేటెడ్గానే స్పెండ్ చేయబోతున్నాను. నాకు మిగిలిన అదర్ సేవింగ్స్ అంటే ఏం పెద్దగా ఉండవు అన్న టైప్లో అని అడుగుతున్నారు. ఓకే బాబు గారు, దీన్ని 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటి, ఎస్, కొంతమందికి హోమ్ లోన్ క్లియర్ చేసే కానీ ఒక పీస్ అయితే దొరుకుతుంది. హోమ్ లోన్ ఉన్నది అనుకుంటే అది ఒక స్ట్రెస్ కింద యాడ్ అవుతుంది అన్నమాట. అలాంటి కేసులోని మనం క్లియర్ చేయడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే మీరు 3 years ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత క్లియర్ చేయాలనుకున్నారు కదా, దానికన్నా కూడా ముందు నుంచి క్లియర్ చేయడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ నేను ఆ సైకలాజికల్ బర్డన్ తీసుకోగలను అనుకున్నట్టయితే మనం రిటర్న్స్ పరంగా మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ హోమ్ లోన్ క్లియర్ చేయడం కన్నా కూడా ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు లాంగ్ టర్మ్లోని ఈవెన్ ఒక మంచి ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్
అండ్ స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఒక 12% రిటర్న్ జనరేట్ అయింది అనుకోండి. ఇప్పుడు 9% ఉన్నది కదా, 9 ఉండాలి లేదు, ఓకే 9 ఉన్నది అనుకుందాం ఎంటైర్ 10 year. ఇలా తీసుకున్నా కూడా మనకి 3% ఆర్బిట్రేజ్ లాంగ్ టర్మ్లో దొరుకుతుంది. ఆ 3% ఆర్బిట్రేజ్లోని మీరు యాక్చువల్లీ హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తారో పే చేసిన మొత్తం మీకు ఇక్కడ గెయిన్ రూపంలో వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్ క్లియర్ చేయడం ద్వారా ఓన్లీ సైకలాజికల్ డిఫరెన్స్. ఎందుకు ఓన్లీ సైకలాజికల్ డిఫరెన్స్ అంటే మనం క్లియర్ చేసినప్పుడు హోమ్ లోన్ క్లియర్ అవుతుంది, ఇన్వెస్ట్ చేసినప్పుడు మన దగ్గర క్యాష్ ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారు, నాకు జాబ్ రిలేటెడ్ ఏదైనా రిస్క్ వచ్చిందనుకోండి, దాని ఇన్ దట్ కేసు నా లోన్ క్లియర్ చేయడం టఫ్ అవుతుంది అనుకుంటారు. యాక్చువల్లీ ఆ టైంలో మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఉన్నట్టయితేనే మీరు ఈఎంఐస్ పే చేయడానికి ఇది మీకు కొంచెం ఈజీ అవుతుంది కదా. సో ఓన్లీ ఆ టెంపరీ ఏదైతే మనకి ఆ ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్ మనం మేనేజ్ చేయగలిగినట్టయితే ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీరు హోమ్ లోన్ కంటిన్యూ చేసినట్టయితే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. హోమ్ లోన్ ఇస్తే వన్ ఆఫ్ ద చీపెస్ట్ లోన్ అనమాట. మిగిలిన ఏ లోన్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అంటాను. బట్ హోమ్ లోన్ విషయంకి వచ్చేసరికి మాత్రం క్లియర్ చేయడం కన్నా కూడా ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ సైకలాజికల్ బర్డన్ తీసుకోలేనట్టయితే మాత్రం 3 years వెయిట్ చేసే కన్నా కూడా ఇప్పటి నుంచి క్లియర్ చేయడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ఫనీ అడుగుతున్నారు. హాయ్ సనా, ఐ రీసెంట్లీ రెడ్ an article that Indian space sector is going to achieve $13 billion revenue by year 2025. Can you please explain which companies are contributing to that revenue? Is it good sector to invest now? హాయ్ ఫనీ, స్పేస్ సెక్టర్ రిలేటెడ్గా ఇప్పుడు చూసినట్టయితే లిస్టెడ్ స్పేస్లో అయితే మాత్రం చాలా యూఫోరియా ఉన్నది. ఎస్, స్పేస్ సెక్టర్లో మనం చాలా మంచి గ్రోత్ అయితే చూస్తాం. కాకపోతే మోస్ట్లీ స్టార్టప్ సైడ్ ఏవైతే ఉన్నదో ఆర్ అన్లిస్టెడ్ స్పేస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ బాగా గ్రోత్ ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ లాస్ మేకింగ్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు లిస్టెడ్ స్పేస్లోకి వచ్చినట్టయితే వాళ్ళకి అంత వాల్యుయేషన్ రాకపోవచ్చు, అంత క్యాపిటల్ రాకపోవచ్చు. అందుకని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్లిస్టెడ్ స్పేస్లోనే ప్లే చేస్తుంటాయి. మీకు గుర్తున్నట్టయితే మనం పవన్ చందన గారిని మన టాక్స్ ఛానల్ ఇంటర్వ్యూ చేసామా. స్కై రూట్ ఒక ప్రమోటర్, మీరు ఒకవేళ ఇంటర్వ్యూ చూడనట్టయితే చూడండి, స్పేస్ సెక్టర్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. అలాంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళు మేజర్లీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. లిస్టెడ్ స్పేస్లో కూడా కొన్ని కంపెనీస్ ఈ స్పేస్ సెక్టర్ రిలేటెడ్గా వేరియస్ ప్రొడక్ట్స్ని సప్లై చేస్తాయి. కానీ పోస్ట్ చంద్రయాన్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి ఈ వాల్యుయేషన్లో అయితే కరెక్ట్ కాదు. వెయిట్ చేయండి, కరెక్షన్లో దొరికితే ఫైన్. ఈ స్పేస్ సెక్టర్ రిలేటెడ్గా అలాగే మన డైలీ మనిషిలో 1-2 వీడియోల్లో చందు ఆల్రెడీ ఉన్న కంపెనీస్ గురించి మీకు మాట్లాడాడు. ఇవి కాకుండా మీకు స్టార్టప్ స్పేస్లోని మీకు ఏమైనా నెట్వర్క్ ఉండి అక్కడ దొరికినట్టయితే ఎస్, అక్కడ దర్ ఈస్ ఆపర్చునిటీ టు సీ హ్యూమంగస్ గ్రోత్ అన్నమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చక్రవర్తి గారు అడుగుతున్నారు. నేను ఒక ప్లాట్ఫామ్లోని 12.4% నుంచి 12.9% మధ్యలో XARR రిటర్న్ ఇచ్చే వేరియస్ కార్పొరేట్ బాండ్స్ చూస్తున్నాను. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే రిస్క్లు ఏమైనా ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ ఉంటాయండి. మనం బ్యాంక్ ఎఫ్డీ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, ఎంత ఎక్కువ పెరుగుతుంటే అంత రిస్క్ పెరుగుతున్నట్టు మనం గుర్తుంచుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఈ ప్లాట్ఫామ్ గురించి నాకు తెలియదు, మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న బాండ్ గురించి నాకు తెలియదు. కాకపోతే కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు అంటే అలా ఏం లేదు, ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే హయ్యర్ సెక్యూరిటీ బాండ్స్ ఏవైతే ఉంటాయో AAA బాండ్స్, అది కూడా AAAలో కూడా మీకు వెల్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకుని వాటిని ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ వాటిని ప్రిఫర్ చేసినా కూడా మనకి రిస్క్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు DHFL ఉన్నది, ఇప్పుడు చాలామంది తెలియకపోవచ్చు. DHFL ఒక టైంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. సో అలాంటి కంపెనీలో డిపాజిట్ చేసి ఎక్కడ పోతాయని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. డిపాజిట్ చేశారు కూడా. యాక్చువల్ DHFL సడన్గా డిఫాల్ట్ చేసినప్పుడు చాలామంది డిపాజిట్ చేసిన వాళ్ళు డబ్బులు అయితే కోల్పోయారు. సో ఆ రిస్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది మనకి డెట్లోని యాక్చువల్ రిస్క్ తీసుకోవడం కన్నా సేఫర్ సైడ్ వెళ్ళడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ ఇన్ నా వ్యూ. బట్ ఇట్ ఈస్ అప్ టు యూ. మీ రిస్క్ అప్టైడ్ బట్టి మీరు మొత్తం డబ్బులను అయితే ఎప్పుడూ పెట్టద్దు. ఓకే, కొంచెం లిమిటెడ్ అమౌంట్ త్రూ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. కాకపోతే మరీ AA- బిలోకి వెళ్ళిపోవద్దు. అన్లెస్ మీకు బాగా క్లారిటీ ఉంటే తప్పించి ఆ కంపెనీ పరంగా. క్లారిటీ లేకపోతే మాత్రం AA- బిలో పేపర్స్ ఏవైతే ఉంటే వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రశాంత్ గారు అడుగుతున్నారు. నేను ప్రెసెంట్ స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను. NPS Tier 1 ద్వారా మంత్లీ 11,000 రూపీస్ వరకు కట్ అవుతున్నాయి. కానీ ఆ అమౌంట్ LIC, SBI, UTI పెన్షన్ ఫండ్లోని గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. నాకు ఈ కంపెనీస్ మీద నమ్మకం లేదు అండ్ నేను ఇన్వెస్ట్మెంట్ మీద రిస్క్ తీసుకోగలను. సో Tier 2లో నుండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. సో నాకు Tier 2 అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఎలా అండ్ అలాగే దీన్ని యూజ్ చేయడం ఎలా అని అడుగుతున్నారు. Tier 2 అకౌంట్ ఓపెనింగ్ రిలేటెడ్గా మాట్లాడతాను. దానికన్నా ముందు మీరు నమ్మకం లేదన్నారు కదా, అంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా నమ్మకం లేదా, లేకపోతే NPS ఫండ్స్ మేనేజ్ చేస్తాయి కాబట్టి ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా నమ్మకం లేదా? పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా అయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వెన్ ఇట్ కమ్స్ టు NPS పరంగా వీటిలో ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆర్గనైజేషన్ క్లోజ్ అయిపోతాయని చెప్పి మీరు భయపడుతున్నట్టయితే మాత్రం
మాత్రం అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్పిఎస్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీ డబ్బులు ఉండవండి. సో ఆర్గనైజేషన్ పరంగా భయపడక్కర్లేదు. పర్ఫార్మెన్స్ ఈజ్ సపరేట్ థింగ్ ఆల్ టుగెదర్. సెకండ్, మీరు టైర్ 2 అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నట్టయితే దాని రిలేటెడ్గా ఒక ఫుల్ ఫ్లెజ్ వీడియో చేశానండి. డూ చెక్ ఇట్ అవుట్. మీకు ఆ వీడియోలోని ఎన్పిఎస్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు దాని తర్వాత అకౌంట్ ఓపెనింగ్ రిలేటెడ్గా కూడా మీకు ఆన్లైన్లోని స్టెప్ బై స్టెప్ ఇంకొక వీడియో కూడా ఉంటుంది. ఈ రెండు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్స్ గైస్. మన మనీ పర్స్ ఛానల్లో నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే రిలీజ్ చేస్తాం. చూడనట్టయితే చూడండి, యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. అండ్ అలాగే ఈ వీకెండ్లో వచ్చిన వీడియోస్ ఏవైతే మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో కనబడతాయి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.